ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యొక్క పరిశుద్ధ దినము పునరుత్థానపు దినం యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఈనాటి మన ధ్యానాంశము యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనములను చదువుకుందాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తుండగా నా ప్రభా, నీకు వాక్యాన్ని ధ్యానించేటువంటి శక్తిని మాకు దయచేయండి. అలాగే వెనక చెవిని గ్రహించుకునేటువంటి మనస్సు మా అందరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ముందుగా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగాల్లో సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు క్రీస్తు ప్రభువు ఒకసారి సమరయ మార్గాన వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఆ సమరయ మార్గంలో వెళుతూ ఆయన ఒక యాకోబు బావి అనేటువంటి ఆ బావి దగ్గర అక్కడ అలసి ఉన్నటువంటి రీతిలో అక్కడికి వచ్చి ఆయన తన శిష్యులతో వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆ సమయంలో అక్కడకు నీళ్లు తీసుకుని పోవడానికి ఒక సమరయ స్త్రీ ఆ బావి వద్దకు వచ్చింది. ఆ సమయంలో ప్రభు ఆమెతో ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు నువ్వు మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని ప్రభు ఆమెతో అంటున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆమె ఈ లోక సంబంధమైనటువంటి నీళ్ళని గురించి ఆమె ఆలోచిస్తుంది. ఈయన నేనిచ్చు నీళ్లు అంటున్నాడు. ఈయన దగ్గర ఈ బావిలో నుంచి నీళ్లు తీసుకోవడానికి ఈయన దగ్గర ఎలాంటి వస్తువు లేదు. ఈయన ఈ నీళ్లు ఎలా ఇవ్వగలడని ఆమె ఆలోచిస్తుంది. అయితే ఆయన చెప్పేటువంటిది ఆమె సరిగా అర్థం చేసుకోలేకపోతుంది. ఆయన ఉద్దేశము ఈ నీళ్ళ గురించి, ఈ బావిలో నీళ్ళ గురించి కాదు, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి నీళ్ళ గురించి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ విషయం ఆమె అర్థం చేసుకోలేని స్థితిలో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అయితే ప్రభు ఆమెతో చాలా చక్కగా క్లియర్ గా మాట్లాడుతూ వస్తున్నాడు. ముందుగా మనం ఇప్పుడు ప్రభు వారు 2 రకాలైనటువంటి నీళ్ళని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి శరీర సంబంధమైన నీరు, రెండవది ఆత్మ సంబంధమైన నీరు. శరీర సంబంధమైన నీళ్లు త్రాగువారు మరలా తప్పికొంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు అనగా ఆత్మ సంబంధమైనవి, జీవజలం. ఈ నీళ్లు త్రాగువాడు ఎన్నటికి కూడా దప్పికొనడని ఆమెతో అంటున్నాడు. చూడండి పిల్లరా, శరీరానికి నీరు చాలా అవసరమైంది. ఆకలి తప్పులు అనేటువంటి శరీరానికి ఉంటాయి. ఎప్పుడు మనకు నీరు అవసరం అవుతాయి? శరీరం బాగా అలసిపోయినప్పుడు మనం నీళ్లు త్రాగాలని ఇష్టపడతాము. అలాగే ఆత్మ కూడా బాగా అలసిపోయిన సమయంలో ఆ యొక్క ఆత్మకు కూడా దాహం అనేటువంటిది వేస్తుంది. ఆ యొక్క ఆత్మకు దాహం అనేటువంటిది ఎలా తీర్చబడుతుందంటే అది పరిశుద్ధ లేఖమును వాక్యము ద్వారానే ఆ యొక్క తృష్ణ తీర్చబడుతుంది. దావీదు మహారాజు అంటారా, దుప్పి నీటి వాగుల కొరకు
తృష్ణ పడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. అవును, దుప్పి ఏ రీతికైతే నీటి వాగుల కోసం ఆశపడి పరుగులెడుతుందో ఆ రీతిగానే నా ప్రాణము నీ కొరకు ఆశ కొలుచుంది. అంటే ఈయన ఉద్దేశం ఏమిటి? ఆయన నీరు గురించి ఆయన ఉద్దేశం అయితే ఆయన ఇచ్చేటువంటి నీరు జీవము. ఆ జీవ జలాన్ని గురించి ఇది కూడా అక్కడ మాటలో చెప్తున్నాడు. అవును, ఆత్మకు తప్పనిసరిగా నీరు అనేటువంటిది అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శరీరానికి అయ్యేటువంటి దాహాన్ని మనము లోక సంబంధమైనటువంటి నీళ్లు ఆహారంతో మనం తీర్చుకోగలుగుతాము. అయితే ఆత్మకు ఏంటంటే ఆ యొక్క దాహాన్ని మనము దేవుని వాక్యం ద్వారానే మనం దాన్ని సంతృప్తి పరచుకోగలము. పిల్లరా, ఇక్కడ మనము 4వ అధ్యాయం 14వ వచనంలో మనం ధ్యానం చేస్తాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మనలా దప్పిగొను అంటాడు. నేనిచ్చు నీళ్లు అంటాడు. నేనిచ్చు నీళ్లు అంటాడు. ఆయన ఇచ్చే నీళ్ళు ఏంటి? జీవ జలం, లివింగ్ వాటర్. అంటే నిత్య జీవం. నిత్య జీవం అనేటువంటి నీరు అనేది జీవానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. జీవం ఇచ్చే నీరు జీవం ఇస్తుంది, అది నిత్య జీవాన్ని కలిగిస్తుంది. కాబట్టి యోహాను సువార్త 3:16 అంటారు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో అట్టివారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అనగా యేసు ప్రభు వారికి నిత్య జీవం అనేటువంటి జీవ జలాన్ని అనుగ్రహిస్తాడని ఇక్కడ వాక్యం మనకు చెప్పబడుతూ ఉంది. చూడగా దేవుని బిడ్డలారా, నీళ్లు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాయి. పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ యొక్క నీళ్లను గురించి అనేక లేఖనాలను మనం చూడొచ్చు. పాత నిబంధన గ్రంథంలో నీళ్లు ఆధ్యాత్మికమైనటువంటి జీవానికి సూచనగా ఉంటుంది. నీళ్ళు అనేది జీవమునకు సూచనగా చెప్పబడుతూ ఉంది. చూడండి, మనము కీర్తనల గ్రంథము 36వ కీర్తన 9వ వచనం. నీ యొక్క జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. కీర్తనకారుడు అంటున్నాడు, నీ యొక్క జీవపు ఊట. జీవపు ఊట అనగా నీరు. ఇక నీరు అనేటువంటిది జీవమునికి సూచనగా చెప్పబడుతూ ఉంది. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనంలో యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దప్పికొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి. దప్పికొనిన వారు అనగా దప్పిక అనే వ్యక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారు నీళ్ల యొద్దకు రండి. జీవ జలపు ఊట అయినటువంటి దేవుని యొద్దకు రండి అని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవాతి దేవుడు పిలుపునిస్తున్నాడు. రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. అనగా ఈ యొక్క జీవ జలం అనేటువంటిది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించే విషయం ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. తప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఇక్కడ నీరు అనేది జీవజలము. ఎవరైతే జీవజలం కావాలంటే తృష్ణగా ఉంటుంటారు, దావీదు వలె జింక నీటి వాగుల వరకు ఏ రీతిగా ఆశపడినట్లు ఆయన కూడా ఆ యొక్క జీవజలం కోసం ఆశపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఎవరైతే ఉంటారో అట్టివారు ఆయన యొద్దకు రండి అని ఇక్కడ దేవాతి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చక్కగా పిలుపును ఇస్తున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఆ జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల మూటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు.
ఇక్కడ కూడా నీరుని గురించి చెప్పబడుతుంది. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, అది జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. జీవ జలము ఊట తానే అని దేవాతి దేవుడు ఇక్కడ స్పష్టంగా ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. జీవజలం ఊట, ఆ జీవజలం ఊట అయినటువంటి ఆయన్ను విసర్జించినారు. వారు ఈ లోక సంబంధమైనటువంటి సాధారణమైనటువంటి అశాశ్వతమైనటువంటి నీరు, అది తొట్లలో కూడా నిలవనటువంటి వారు అటువంటి నీళ్లు నిలవనటువంటి బద్దలైపోయేటువంటి తొట్లు వారు ఏర్పాటు చేసుకొని ఈ లోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి జీవితం కోసం వారు పోరాడుతున్నారు. కానీ నిత్య జీవమైనటువంటి శాశ్వత జీవం అనుగ్రహించేటువంటి నన్ను వారు విసర్జిస్తున్నారు, మర్చిపోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా యుద్ధకు రండి అని ఆయన ఎంతగానో బతిమలాడుతున్నట్టుగా మనం ఈ వాక్యం ద్వారా గమనిస్తాము. చూడండి, ఇంకా కూడా ఈ యొక్క ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో, ఇశ్రాయేలీయులకు ఆశ్రయమా, యెహోవా నన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవాను జీవ జలముల యూటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు. ఇక్కడ కూడా ఆయన తనను తాను జీవజలపు ఊటనుగా ఆయన అభివర్ణించుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా నీవు, ఇక్కడ అంటున్నాడు, యెహోవాను జీవజలముల ఊటను. అది ఎంతో స్పష్టంగా దేవాతి దేవుడు యెహోవాను జీవజలము ఊటను విసర్జించున్నారు. ఇది ఎటువంటి వారు? నిజంగా వారి పరిస్థితి ఏంటంటే, వారు ఇసుక మీద తమ పేరు రాసుకున్నటువంటి వారు. ఇసుక మీద తమ పేరు రాసుకుంటే ఎంతసేపు ఉంటుంది? అది మళ్ళా అలలు వచ్చినప్పుడు, నీరు వచ్చినప్పుడు అది వెంటనే మాసిపోయిపోతుంది. అలాంటి అశాశ్వతమైనటువంటి జీవితం, మానవ జీవితము అటువంటి శాశ్వతం కానిటువంటి దానికోసం మనం ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో. వాటి కోసమే మనం వెంపర్లాడుతున్నామే గాని, నీళ్లు నేలని బ్రద్దలైపోయేటువంటి తొట్లను తెప్పించుకుంటూ ఎలోక సంబంధంగానే బ్రతుకుతున్నామే కానీ, నిజమైనటువంటి శాశ్వత జీవితాన్ని ఇచ్చేటువంటి దేవాతి దేవుని వెంబడించలేనటువంటి స్థితిలో మనము ఉంటున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డారా, నా యొక్క రండి ఆయన ఎంతో చక్కగా పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అంటే ఏమనుకుంటున్నారు? నిత్య జీవం. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శాశ్వత జీవితం. ఆ శాశ్వత జీవితం కోసం మనము ఇప్పుడే దాని కోసం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మనము ఈ లోకంలో యాత్ర ముగించిన తర్వాత ఇప్పుడు అది మనకు అనుగ్రహించబడదు. మనం జీవించి ఉండగానే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలోనే అది మనం సంపాదించుకోవాలి. కానీ ఎంతసేపు మన జీవిత పోరాటం కోసం మన జీవితానికి సంబంధించి శరీరానికి సంబంధించినట్టు వారంగా శరీర రీతిగానే బ్రతుకుతాము. అది మనకు అంత మంచిది కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, పాత నిబంధన గ్రంథంలో నీరు అనేటువంటిది నిత్య జీవానికి సాదృశ్యంగాను సూచనగాను చెప్పబడుతుంది. అయితే ఈ నీళ్లు ఎలా పొందుకుంటాము? వీటిని ఎవరు ఇస్తారు? పాత నిబంధనలో చెప్పబడినవి మన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలతో దగ్గర సంబంధం ఉందని మీకు నేను తెలియజేస్తాను. ఆ నీరు అనుగ్రహించేది నేనిచ్చు నీళ్లు అంటున్నాడు కదా ప్రభు. ఆ సమరయ స్త్రీతో నేనిచ్చు నీళ్లు అనగా యేసుక్రీస్తు ప్రభు ఆ నీరు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. తండ్రి అయిన దేవుడు, దేవాతి దేవుడు, నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండి, తప్పిపోయిన వారులారా ఆయన పిలుపునిస్తున్నాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన ఆ మాట చెప్పించాడు. ఇప్పుడైతే సాక్షాత్తు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తునే ఈ లోకానికి పంపించి ఆయన నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రండి, నేనిచ్చు నీళ్లు త్రాగువారు ఎన్నటికి తప్పిగా. అమ్మా, ఇదిగో నువ్వు ఈ బావి నీళ్ల కోసం నువ్వు ఆరాటపడుతున్నావు, కానీ ఈ నీళ్లు నీకు అశాశ్వతమైన నీరమ్మా. ఆ నీరు నువ్వు తాగితే మరలా తప్పికొంటావు. కానీ నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వెంత మాత్రం కూడా నీకు మరలా తప్పిక కలగదు. అవి శాశ్వతమైన జీవము ఇచ్చేటువంటి
జీవపు ఊట, ఆ ఊట నీలోనే ఉబుకుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా అటువంటి నీటి కోసమే ప్రయత్నించని ఆమెను ఆ నిత్య జీవమైనటువంటి జీవజలపు ఊట ఎదుకు ఆ స్త్రీని యేసు ప్రభు వారు నడిపిస్తున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, మనము అడగాలి. మనము ప్రభు యొక్క అడగాలి. అడగకుండా ఆయన నీకు అది అనుగ్రహించబడడు. ఆయన చక్కగా చెప్పాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-39 తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని అంటాడు. కాబట్టి ఇక మనకి నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నేను నెరవేర్చటకే వచ్చినాను. అనగా ఇలా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన ప్రియ కుమారుడు. నా ఎద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయనని ఆయన చెప్తున్నాడు. ఆ జీవజలము ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దేవుడు వాగ్దానం చేసిన ఆ జీవజలాన్ని ఆయన సాక్షాత్తు భూమి మీద తీసుకొచ్చాడు. మనకు ఆ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని అన్నాడు కదా. నేనే మార్గము, ఆ నిత్య జీవానికి నేనే మార్గము, నేనే సత్యాన్ని, నేనే జీవం కలిగి ఉన్నాను. ఎవరైతే నన్ను వెంబడిస్తాడో వాడు నిత్య జీవాన్ని పొందుకుంటానని ప్రభు ఎంతో స్పష్టంగా క్లియర్ గా మనకు తెలియజేస్తున్నాడు. ఇందులో మనము అర్థం కావాల్సినటువంటి విషయం ఏమంటూ ఏది కూడా లేదు. గమనించండి, అది ఉచితంగానే మనకు అనుగ్రహించబడుతుంది. ఈ నిత్య జీవం అనేటువంటి మనం డబ్బులు ఇస్తేనో ఇంకొక రకంగానో డబ్బు ఇచ్చి మనం అది సంపాదించుకునేది కాదు. అది దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించేది కదా. పేతురు దగ్గరకు ఒకసారి ఆ గారడి సీమోను వచ్చాడు. ద్రవ్యాన్ని డబ్బు ఆయన దగ్గర పెట్టి, అయ్యా ఈ డబ్బు తీసుకొని నాకు నీ దగ్గర పరిశుద్ధాత్మ నాకు వరంగా ఇవ్వమన్నాడు కదా. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఇది ద్రవ్యంతో డబ్బుతో వచ్చేది కాదు, నువ్వు ఘోరమైనటువంటి బంధకాలను ఉంటున్నట్టుగా నాకు తెలుస్తుంది. కనుక నువ్వు ద్రవ్యంతో గాని డబ్బుతో గాని ఇది కొనేటువంటి శక్తి దానికి లేదా ద్రవ్యానికని అక్కడ స్పష్టంగా చెప్తున్నారు వారు. అయితే ఇది మనకు అనుగ్రహించేది దేవాది దేవుడు ఉచితంగానే ఇస్తాడు. అది చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే, తప్పికున్న వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. వెరీ క్లియర్, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దప్పికొన్న వారిని రానిమ్ము. ఎవరైతే దప్పికొంటాడో వారిని రానియండి. ఇచ్చయించు వారిని అనగా ఎవరికైతే ఇష్టం ఉంటుందో వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఆయన చెప్తారు. ఇక్కడ ఏదో బలవంతంగానో ఇంకో రకంగానో ఏమి ఉండదండి. కేవలము ఎవరైతే ఆయన ఎద్దుకు వస్తారో ఆయన ఎంత మాత్రము నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసి వేసేవాడిని కాను అని ఆయన స్పష్టంగా ఇదివరకే చెప్పినాడు. ఈ ప్రకటన గ్రంథంలో కూడా స్పష్టంగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనము అడగాలి. అడగకుండా మనం ఆయన మనకు ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడం. ఆ నీళ్లు ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఇందాక చదువుకున్నట్టుగానే, నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి బొక్కగా ఉండునని ఆమెతో అంటున్నాడు స్పష్టంగా. అమ్మా, నేను ఇచ్చేటువంటి ఆ నీరు, ఆ జీవజలం ఏదైతే ఉందో ఆ నీరు అనేటువంటిది నీలో ఎప్పటికీ అది ఉబుకుతూ ఉంటుంది, పెళ్ళు ఉబుకుతుంటుంది. ఆ నీళ్లు విశ్వాసుల హృదయాల్లో ఎప్పుడు ఉబుకుతుంటుంది. ఉబుకటం అంటే తెలుసు కదా, మూటలో నీళ్లు ఎలా ఉబుకుతూ పైకి వస్తుందో మీరు ఎప్పుడైనా గమనించి చూసినట్లయితే బాగా లేకపోతే ఇంకో చెరువు ఇంకెక్కడైనా ఊటలు ఉంటాయి, నీటి ఊటలు. ఆ నీటి ఊటల నుంచి నీరు అవి ఎప్పుడు పైకి ఎగటన్నుకొని వస్తూ ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా ఆగిపోయేది ప్రసక్తి అనేటువంటిది ఉండదు. ఈ యొక్క ఎవరైతే జీవజలాన్ని పొందుకుంటారో ఆ జీవజలం పొందుకున్నటువంటి వారి యొక్క హృదయం అనేటువంటి ఎంతో సంతోషంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ జీవజలము వారితో మాత్రమే అది
సరిపెట్టుకోదు. వారికి మాత్రమే అది ఉండదు. వారిలో ఎప్పుడు ఆ జీవజలం అనేటువంటిది ఉబుకుతూ ఉంటుంది. అది ఇతరులకు కూడా ఆ జీవజలము వారి ద్వారా అందించబడుచు ఉంటుంది. గమనించండి, వారి హృదయంలో అది ఎప్పుడు ఆ సంతోషం, ఈ యొక్క జీవజలం పొందుతున్నట్టు వారి హృదయం అనగా, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, రక్షింపబడి ఉంటారో అట్టి వారి హృదయంలో నిత్య ఆనందము, నిత్య సంతోషము వారి హృదయాల్లో నిండుకొని ఉంటుంది. అదే జీవపు ఊట. అంటే చూడండి, 6వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ఇక్కడ ప్రభు వారు స్పష్టంగా ఎవరైతే రక్షించబడతారు, నా యొద్దకు వచ్చేవాడు అంటే ఎవరు ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని వాటి యందు విశ్వాసం ఉంచి ఆ రక్షణ పొందుకుంటారో వారు ఇక ఎన్నటికి కూడా ఆకలి కొనరు. ఇప్పుడు శరీర సంబంధమైన ఆహారం ఒకసారి తిన్నాం అనుకోండి, మళ్ళా మధ్యాహ్నం తింటే మళ్ళీ సాయంత్రానికి ఆకలి. ఒకసారి నీళ్లు తాగితే మళ్ళీ గంట సేపు తర్వాత మళ్ళా నీళ్లు తాగుతాం. అంటే శరీర సంబంధమైనటువంటి దాహము, ఆకలి తప్పులు. ఆత్మ సంబంధమైనటువంటి ఒకసారి ఆత్మ నీకు సంతృప్తి పరచబడినప్పుడు, నువ్వు రక్షింపబడినప్పుడు, జీవ జలాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ జీవ జలమే నీలో నుంచి ఎప్పుడు కూడా టర్న్ అవుతూ ఉంటుంది. నీలో ఎనర్జీని, శక్తిని కలిగిస్తుంటుంది. కాబట్టి నీవు ఇంకెన్నిటికి కూడా మరలా దప్పికొనాల్సిన అవసరం లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి ఆకలి కొనడు, వాడు ఎన్నడను దప్పికొనడు. ఒకసారి రక్షించబడినటువంటి నీవు, ఒకసారి జీవజలాన్ని పొందుకున్నటువంటి నీవు మరలా ఆ యొక్క జీవజలం కోసంగా నువ్వు మరలా నువ్వు ప్రయత్నించాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తాము, ఆ యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుడని బిగ్గరగా చెప్పెను. చూడండి, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటాడో అట్టివాని కడుపులో నుండి జీవజలపు నదులు పారుడు. అంటే పారడం అంటే తెలుసుగా, అవి ప్రవహిస్తూ ఉంటాయి. జీవజలపు నదులు వారి నుంచి ప్రవహిస్తుంటుంది. రక్షణ అనేటువంటి ఒక ప్రవాహంలాగా ఆ యొక్క రక్షించబడేటువంటి వారిలో నుంచి కంటిన్యూ ప్రాసెస్ గా కొనసాగుతూనే ఉంటుంది. అది ఆగిపోయేది కాదు. ఆ యొక్క రక్షణ వారిని శాశ్వత జీవితంలోకి నడిపిస్తుంది. అక్కడ అంటాడు, వారి యొక్క హృదయంలో అనగా వారి యొక్క మనసులో అది శాశ్వతంగాను స్థిరంగాను ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగింపులకు వస్తున్నాను. ఒక విశ్వాసి ఒకసారి క్రీస్తును తమ హృదయంలోకి స్వీకరించిన తర్వాత ఆయన వారి హృదయంలో నివసిస్తాడు. ఎప్పుడైతే క్రీస్తు వారి హృదయంలో నివసిస్తాడో వారు ఆధ్యాత్మికంగా నిత్య జీవానికి నడిపించబడతారు. అలా ఆధ్యాత్మికంగా వారు నడిపించబడుతూ వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. అందుని బట్టి విశ్వాసులు ఆ యొక్క జీవజలాన్ని, ఆ యొక్క నిత్య జీవపు మార్గంలో మనము పయనించినట్లయితే నిత్య జీవానికి వారసులుగా మనము ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. ఆ రీతిగానే ప్రభు వారు ఆ సమరయ స్త్రీకి ఆ సందర్భంలో, అమ్మా నేను ఇచ్చే నీరు త్రాగువారు ఎన్నటికీ కూడా దప్పికొనరు, అది నీకు రక్షణ కలిగిస్తుంది, నీలోనే అది రక్షణ కార్యాన్ని జరిగిస్తుందని చెప్పినప్పుడు ఆమె ఎంతోగానో ఆ యొక్క మాటలను స్వీకరించింది. ఆ రీతిగానే మనం కూడా మన జీవితంలో ఆ జీవజలపు ఊట యుద్ధకు వచ్చి ఆ యొక్క జీవజలాన్ని మనం తీసుకుని మన జీవితాలను ఆధ్యాత్మిక స్థితిలో నడిపించుకుంటూ నిత్య జీవానికి వారసులు కావాలని నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమయో, ఆయన కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.